చేస్తున్నాడని పిచ్చి కూతలు కూర్చారు వాళ్ళిద్దరు. చివరికి అదేమైంది మొన్న ఆ కంపెనీనే దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చాలామంది అక్కడ గుండెపోట్లు వచ్చి తలకాయల్లో తేడాలు వచ్చి చచ్చిపోయారు చాలామంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి. అందుకని ఇప్పుడు ఆ కంపెనీని పోనీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళ రూల్ ప్రకారం అది లేదు, అది ప్రొడక్షన్ ఉపసంహరించుకుందంట వ్యాక్సిన్, అంతే. ఎందుకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా రేపు, అంతే. ఇప్పుడు ఈ ఫుడ్ తినేస్తాం, మనకిప్పుడు మనం తినే ఆహారమే మన మెదడుకి ఉపయోగం, మన ఆలోచన తీరికి ప్రయోజనం. మనం గనక ఆ తిండిని గనక పట్టించుకోకపోతే రేపొద్దున దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది. మనం ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థల ద్వారా బ్రాయిలర్ కోళ్ళను తయారు చేస్తున్నాం కుర్రాళ్ళని, వాడికి ఏ ఆలోచన ఉండదు. చివరికి పెళ్ళాన్ని తిట్టినా, లేకపోతే పెళ్ళంతో గొడవపడ్డా, అత్తమాలతో గొడవపడ్డా, లేకపోతే పక్కన ఎంప్లాయ్తో గొడవపడ్డా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళకి న్యాచురల్ గొడవలు ఏమి, న్యాచురల్ వ్యవస్థను చూపెట్లా. మనం ఇదివరకు మనం స్కూళ్ళల్లో అయితే కొట్టుకుంటాం, తన్నుకున్నాం, తిట్టుకున్నాం, చాలా ఉంది, అనుభవాలు ఉన్నాయి మన కాలేజీలో, స్కూళ్ళల్లో. కాబట్టి మనం దేన్నైనా తట్టుకోగలుగుతాం వాతావరణం. వీళ్ళకి ఆ వాతావరణం అలవాట్లే, కాబట్టి తొందరగా మానసిక రోగులు అయిపోతున్నారు, లేదా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పుడు అది ఏమాత్రం ప్రపంచం తెలియని ఆహారం తింటే రేపు మన మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది. కాబట్టి అది టెస్టులు చేయాలంటాం మనం. కానీ అమెరికా వాడు నేను ఇస్తున్నాను, నువ్వు కొనుక్కో అంటాడు. కాబట్టి మోడీ దాన్ని ఒప్పుకోవట్లేదు, అందుకని బెదిరిస్తున్నారు. ఇది రష్యా ఆయిల్ అనేది ఒక సాకు.